మళ్ళీ మేము అక్కడ నుంచి వేరే పంజాల దగ్గరికి వచ్చామండి. ఇదిగోండి ఇక్కడ చిన్నపిల్లల కాడ నుంచి పెద్దవాళ్ళ దాకా బుర్కా వేసుకుంటారు. అంతా బ్లాక్ డ్రెస్సే. ఇదిగో చూడండి, ఈరోజు వీళ్ళు పువ్వులతో అలంకరించి చాలా అందంగా ఉంటారు కదా. 11th డే అయితే మాత్రం వాళ్ళని ఆ పువ్వుల నుంచి ఇలా రిమూవ్ చేసేసి వేరే బాక్స్లో అయితే పెట్టేస్తారు మళ్ళీ సంవత్సరం దాకా. ఆ తర్వాత ఇక్కడ అడుగు అడుగున వాటర్ ప్యాకెట్స్ కానీ, భోజనాలు కానీ, మజ్జిగ కానీ, షర్బత్ కానీ ప్రతీదీ పంచిపెడతారు. ఎందుకంటే వాళ్ళు బలిదానం అయ్యిందే వాళ్ళకి సరైన ఆహారం లేక, మజ్జిగ, మంచినీళ్ళు అందుకే కొందరు శత్రువులు వాళ్ళకి అందనివ్వకుండా చేశారు. అందువల్ల వాళ్ళు యుద్ధం చేసి వాళ్ళ ప్రాణాలు అర్పించారు. దానికి ప్రతిరూపమే మొహరం అన్నమాట. అందుకని ఈ కాలంలో ఎవరికి ఎలాంటి లోటు ఉండకూడదు అన్నట్టుగా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి తోచినట్టుగా చేస్తారు. ఇదిగో చూడండి, చాలా బాగుంది కదా. మేము ప్రతి చోట అడుగడుగున ఇలాంటి ఆస్థానాలే. ఇదైతే మా అత్తగారి ఇల్లండి, మా మేనత్త వాళ్ళ ఇళ్ళ దగ్గర. ఇదిగోండి ఇక్కడ నిప్పులు గుండం తొక్కుతున్నారనమాట. తీన్మార్ బ్యాండ్ మేళం పెట్టేసి చాలా హంగామాగా చేస్తారండి. చాలా బాగుంటుంది. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. చాలా బాగుంటుంది. అసలు చూస్తాకైతే కనువిందుగా ఉంటుంది. ఇదిగో అత్త వాళ్ళ ఇల్లు ఇది. ఇదిగో చూడండి, ఇలా తీస్తారనమాట. ఎంత పవిత్రంగా తీస్తారంటే అసలు ఆ మనిషి అయితే ఉపవాసం ఉండి తలస్నానం చేసి ఇలా సాంబ్రాన్ని పొగేసి అసలు పవిత్రత అంటే అసలు మళ్ళీ నేను చెప్పలేను, అంత ఇదిగా చేస్తారు. ఆ నిప్పులు గుండం తొక్కాలంటే అసలు మనిషికి ఎంత సహనం, ఎంత ఇది. అదిను వాళ్ళు నమ్ముకున్న దేవుడు బలం ఉంది కాబట్టి వాళ్ళు అది చేయగలుగుతున్నారు. అసలు చాలా మాటల్లో చెప్పలేనండి. నాకు తెలిసినంత వరకు ఇది తెలియ